వైసీపీ అధినేత జగన్ గారికి సంబంధించి ఎవరైనా నోటికొచ్చినట్టు మాట్లాడేటువంటి వ్యక్తులు, అటు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, బూతులు తిట్టడం, గౌరవించకుండా, అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి కనీసం జగన్ గారనే లేదా జగన్ అన్న పేరు పెట్టి పిలిచినా పర్వాలేదు, కానీ జగన్ గాడు అని పిలవడం, ఇట్లా ఇంకా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఆ మాటలు నా నోటి నేను చెప్పలేను. కానీ ముఖ్యంగా మహిళా నాయకురాలు, టీడీపీ పార్టీ ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళు చాలా చాలా దారుణంగా అవమానపరుస్తూ జగన్ గారికి సంబంధించి మాట్లాడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏదైతే జగన్ గారి పైన ఆరోపణలు చేశారో తిరిగి మళ్ళీ వాళ్ళకి అది రిటర్న్, అంటే కర్మ రిటర్న్స్ అంటారు కదా, ఆ రకంగా కర్మ వెంటాడి వాళ్ళు ఇబ్బందుల్లో పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటు మహిళా నాయకురాలు కానివ్వండి, మళ్ళీ అధికారులు కానివ్వండి, పోలీసు అధికారులు మధ్యకాలంలో మాట్లాడారు వాళ్ళు కానివ్వండి, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కానివ్వండి, మీరు గతమంతా ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా వాళ్ళను ఏ రకంగా కర్మ వెంటాడిందనేటువంటిది కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. నేను కొన్ని వీడియోలు కూడా మన ఛానల్ చేసిన సందర్భం కూడా ఉంది. అయితే ఇక్కడ టీడీపీ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధి, అదేవిధంగా తెలుగు మహిళా స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి గాయత్రి, ఈ గాయత్రికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే పహల్గామా అటాక్ సంబంధించి అందరికీ తెలిసిందే. ఈ పహల్గామా అటాక్ సంబంధించి పాకిస్తాన్ ట్విట్టర్ స్పేస్లో ఒక డిస్కషన్ పెట్టారు. ఆ డిస్కషన్లో ఆమె అనేక అంశాలను ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో ఆమె చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆమె తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్సే యావత్ భారతదేశాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశం గౌరవించేటువంటి గ్రంథాలు రామాయణం, మహాభారతం, వాటిని మనం గొప్పగా భావిస్తాం. సో ఇట్లాంటి గ్రంథాలకు సంబంధించి మా భారతదేశంలో ఈ రామాయణం మహాభారతాలు చెప్పినట్టు మర్డర్లు చేయడము, రేపులు చేయడము అట్లాంటిది ఉండదు. మా దేశంలో ఒక రాజ్యాంగం అనేటువంటిది ఒకటి ఉంది. రాజ్యాంగానికి అనుగుణంగా మేము ఏదైనా చేస్తామని చెప్పి ఆమె ఆ రామాయణ మహాభారతాలను ఎగ్జాంపుల్స్గా తీసుకుంది. అంటే కేవలం రామాయణ మహాభారతం అనేటువంటిది మర్డర్లు చేయమని చెప్పో, లేకపోతే రేపులు చేయమని చెప్పో, అత్యాచారాలు చేయమని చెప్పో చెప్తుందా? రామాయణం మహాభారతంలో నీతి ఉంది, ఒక ధర్మం ఉంది, ఆధ్యాత్మికత అందులో ఉంది, చాలా పవిత్రంగా మనం భావిస్తాం. సో భగవద్గీత అనేటువంటిది ఇది మతాలకు సంబంధం లేకుండా ఒక మోటివేషనల్ పుస్తకంగా మనం, ఒక మోటివేషనల్ గ్రంథంగా మనం చూస్తాం. ఒక మనిషిని నడిపించేటువంటి గ్రంథం, అది అంత గొప్ప గ్రంథం. సో అట్లాంటి వాటికి సంబంధించి ఇక్కడ అది కూడా పాకిస్తాన్, మన శత్రు దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఆ ట్విట్టర్ స్పేస్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా కోపం వస్తుంది. కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి కదా. మళ్ళీ అది అయిపోయిన తర్వాత నేను మాట్లాడాలనుకున్నది వేరు, కానీ వక్రీకరించారు, తప్పుదో పట్టిస్తున్నారంటే మీరు మాట్లాడాలనుకున్నప్పుడు పాకిస్తాన్కి సంబంధించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, పాకిస్తాన్ తప్పులు ఎత్తి చూపుతూ ఉన్నారు, కానీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం చెప్తా ఉన్నారు? రామాయణ మహాభారతాలు చెప్తారు, లేదా వేరే ఎగ్జాంపుల్సే దొరకలేదా? సో ఈమె తప్పు చేయడం వల్ల మరి ఖచ్చితంగా ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఆమె పైన కేసులు పెట్టినటువంటి పరిస్థితి, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి క్రమంలో మరి ఈమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి టీడీపీ పార్టీ ఒక లెటర్ విడుదల చేసింది. దానికంటే ముందు ఈమె ఏం చేసింది? నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను, బాయ్ గైస్ అని పెట్టింది. సో ఇక్కడే 28వ తారీఖు ఆమె తన ట్విట్టర్ వేదికగా పార్టీని విడిచి వెళ్తున్నట్టుగా పోస్ట్ పెట్టింది. ఆ 27 అంటే 28 కంటే ముందు ఒకరోజు ముందు ఏం పెట్టిందో తెలుసా? జగన్ గారికి సంబంధించి అరెస్ట్ సూన్ అని పెట్టింది. జగన్ గారు అరెస్ట్ కాబోతున్నారని. ఏ రకంగా పెడతారు అరెస్ట్ అని చెప్పి? ఏం ఆధారాలు ఉన్నాయని పెడతారు మీరు అరెస్ట్ అని చెప్పి? పోస్ట్ కూడా పెట్టకూడదా అంటే పెట్టొచ్చు, తప్పేం లేదు. ఏదైనా ఆధారం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పలానా ఆధారంతో జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు, సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడని చెప్పాలి. ఒక విచారణ జరుగుతుంది అంటే అది ఇంకా నిర్ధారణ కాలేదు. నిర్ధారణ కాకముందు ఎట్లా చెప్తాం? ఆధారాలు లేకపోయినా కూడా అధికారం ఉందనేటువంటి దీంతో అహంకారంతో పోస్టులు పెట్టి తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం. ఈ ఒక్క పోస్ట్కే కర్మ రిటర్న్స్ వచ్చిందని మీరు అనుకోవచ్చు. చాలా విషయాలు నేను చెప్తాను. అది కూడా హిందూ ధర్మానికి సంబంధించే, కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఈమె జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చేసినటువంటి కామెంట్స్ చాలా చాలా ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళినప్పుడు పాదయాత్ర సందర్భంగా ఆ టైంలో కూడా నోటికి ఎంత వస్తే అంత ఈమె మాట్లాడినటువంటి పరిస్థితి. కొన్ని అంశాలను ప్రస్తావించవచ్చండి, తప్పులేదు. కానీ ఇక్కడ ఎవరినైనా సరే, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు ఎవరైనా సరే కానీ, ఏ పార్టీలోనైనా సరే గౌరవం అనేటువంటి చాలా చాలా ముఖ్యం. వాళ్ళు ఈ స్థాయికి వచ్చారు అంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు. సో అలాంటి వ్యక్తులను మనం గౌరవించాలి. కనీసం గారు అనకపోయినా పేరుతోనైనా, అది కూడా అన్నారు వీళ్ళు తెలుసా? గాడు, సన్యాసి, సైకో, తుగ్లక్, ఇదే వర్డ్స్
ఈ మహిళా నాయకురాలు కూడా మాట్లాడినటువంటి సందర్భం, అనేక సందర్భాలు మాట్లాడింది ఈమె కూడా. పాదయాత్ర తర్వాత జగన్ గారు తిరుపతికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్కి సంబంధించి అంతే దారుణంగా మాట్లాడారు. ముఖ్యంగా లడ్డుకు సంబంధించి చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడింది. దేవుడితో ఆటలాడతావా, నువ్వు మనిషివేనా, నువ్వు రాక్షసుడు, నువ్వు ఒక సైకోవి, పళ్ళు రాలగొడతా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆమె అప్పుడు మాట్లాడడం జరిగింది. ఆమెనే అన్నది ఎక్కడ ఆ వీడియోలో, ఒక వీడియోలో ఆమె ఏం చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పాడా, చెప్పలేదు కదా అని ఆమె అంటది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూలో కల్తీ కలిపాడని చెప్పి మళ్ళీ ఆమెనే అంటది. ఎట్లా చెప్తారు? దాన్ని విచారణ చెయ్యాలి కదా. వచ్చినటువంటి ప్రోడక్ట్లో కల్తీ ఉందని చెప్పారు, లడ్డులో కల్తీ లేదు అక్కడ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, జగన్ గారి హయాంలో తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి మాట్లాడారు. ఏది నిర్ధారణ కాకముందే ఒక అభాండం మీద వేసేస్తే అది ఎంతవరకు కరెక్టు? సో అట్లా వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎవడు ఆటలాడినా కూడా నాశనమైపోతాడు, నీకు ఆ దేవుడు బుద్ధి చెప్తాడని ఒక మాట మాట్లాడింది. ఈరోజు ఏమైందండి, ఇదే హిందూ ధర్మానికి సంబంధించి, ఇదే రామాయణ మహాభారతాలకు సంబంధించి ఈమె మాట్లాడినటువంటి మాటల ఎఫెక్ట్ వల్ల ఈరోజు ఈమె రాజకీయంగా ఎదగాల్సినటువంటి క్రమంలో మరి ఏమైపోయింది, ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ కాబడింది, పార్టీ నుంచి సస్పెండ్ అయితే అయింది కదా, పార్టీ నుంచి దూరం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా. మరి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈమె మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు కదా, అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నారు కదా. మరి ఇవే ఎగ్జాంపుల్స్ దొరికాయి నీకని చెప్పి చెడు కూడా ఆడుతూ ఉన్నారు కదా. మరి ఇదేంటి, పైకి ఏమో మేము సనాతన ధర్మాన్ని కాపాడేది మేమని చెప్తారు, లోపటనేమో ఈ రకంగా మాట్లాడతారు. మళ్ళీ కొంతమంది ఇందులో ఆమె మాట్లాడిన దాంట్లో తప్పు ఉందని చెప్పి కామెంట్ చేస్తారు. ఎందుకు తప్పు లేదు? కోట్లాది మంది ఆరాధించే గ్రంథాలను ఎగ్జాంపుల్స్గా చెప్తారు ఎవరైనా? అందులో రేపులు మర్డర్లు చేయమని ఉందా, రాసి ఉందా ఏమన్నా? లేదు కదా. ఎట్లా చెప్తారు అట్లా? అదే కాకుండా గీతాంజలి అనేటువంటి ఒక మహిళకు సంబంధించి కూడా మరి ఆమె చనిపోయినప్పుడు ఈ కొంతమంది దుర్మార్గులు, సైకోలు పోస్టులు పెట్టడం వల్ల, శాడిస్టులు పోస్టులు పెట్టడం వల్ల అది భరించలేక ఆత్మహత్య చేసుకుంటే ఇది తప్పు అని చెప్పి సాటి మహిళకు అన్యాయం జరిగినప్పుడు స్పందించాలి. దాన్ని కూడా సమర్థించారు తెలుసా వీళ్ళు. అప్పుడు కూడా జగన్ గారికి సంబంధించి జగన్ ఒక రాక్షసుడు, ఈమె రాజకీయంగా వాడుకుంటున్నాడు, జగన్ గాడు, బుద్ధి ఉందా నీకు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఒక వీడియో చేసి అప్పుడు పెట్టడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీకి వెళ్ళకపోతే వీడు పులే, వీడు పిరికి సన్యాసి అని కూడా మాట్లాడింది ఈమె. మరి ఇదే కాకుండా జగన్ గారి ప్రాణాలకు సంబంధించి కూడా రాయిదాడి జరిగితే ఇది భారతి గారే రాయి వేయించారని చెప్తారు, గులక రాయి అంటారు వాళ్ళు. మనిషి ప్రాణం అంటే లెక్కలేదు, కోడికత్తి దాడి అంటారు. ఈమె ఆ కోడికత్తిని రాయిని పట్టుకొని వీటితో ప్రాణాలు పోతాయా అని చెప్పి మాట్లాడింది ఈమె. ఆమె ఆ రకంగా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా నోటికి ఎంత వస్తే అంత వాడు, వీడు, సైకో, ఇట్లా రాక్షసుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. మరి జగన్ గారికి సంబంధించి కాదు, కేటీఆర్, కేసీఆర్ వారి కుటుంబాలకు సంబంధించి కూడా ఈమె అసభ్యకరంగా మాట్లాడినటువంటి పరిస్థితి. స్పేస్లో ఒకసారి కేసు కూడా నమోదైంది ఈమె పైన. ఇట్లా ఆమె చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. నీతి, ధర్మం, క్రమశిక్షణ కలిగినటువంటి మా పార్టీ అని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో అదే మనకు నీతిని, ధర్మాన్ని, క్రమశిక్షణని, సంస్కృతిని, ఆధ్యాత్మికతను నేర్పినటువంటి గ్రంథాల గురించి తప్పుగా మాట్లాడుతున్నటువంటి వీళ్ళను మళ్ళీ వీళ్ళు ప్రోత్సహించడం, ఇలాంటి వాళ్ళు నీతులు చెప్తే ప్రజలు వినాలి. సో మొత్తానికైతే ఈమెకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈమె గతంలో మాట్లాడినటువంటి మాటలు కానీ, ఈమె పెట్టినటువంటి పోస్టులు కానీ, ముఖ్యంగా జగన్ గారికి సంబంధించి పెట్టినటువంటి పోస్టులు కానీ, ఈ తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలను కానీ వీటన్నిటిని ప్రస్తావిస్తూ తొందరపడి ఏది మాట్లాడకూడదు, ఆ దేవుడితో ఆటలు అస్సలే ఆడకూడదు, ఆ దేవుడితో ఆటలు ఆడితే ఖచ్చితంగా ఆ కర్మ అనేది మనం వెంటాడుతుంది. మీరు జగన్ గారిపైన ఏవైతే అభాండాలు వేశారో హిందూ ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి ఏదైతే మీరు వేశారో అదే హిందూ ధర్మం గురించి మీరు మాట్లాడినటువంటి క్రమంలో మీ రాజకీయ జీవితం ఫుల్ స్టాప్ పడింది, దీన్నే కర్మ అంటారమ్మా అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఏమో జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని శిక్షిస్తామని చెప్పి పదే చెప్తూ ఉంటారు కదా, అధికారంలోకి రాకముందే శిక్ష పడతా ఉందని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆరోపణ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి నిజాలు ఏంటి, నిజంగానే తప్పు జరిగిందా అనేటువంటి అంశాలను ఒకసారి పరిశీలించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ మీద కామెంట్ చేస్తే మంచిది. మనం ఆనందం పొందడం కోసం, మన పార్టీ నాయకులు ఆనందం పొందడం కోసం ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడితే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయంటే ఇదే రకంగా ఉంటాయి. కాబట్టి మీరు జగన్ గారి అరెస్ట్కి సంబంధించి ఏదైతే పోస్టు పెట్టారో 27వ తారీఖు, 28వ తారీఖు మీరు పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలనేటువంటిది వైసీపీ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట.